బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన పరస్పర దాడులలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య ఇంటి నిర్మాణ సమయంలో వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది. అయితే గ్రామ పెద్దలు ఇరువురి మధ్య రాజీ కుదిర్చే సమయంలో మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దీనితో ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పిన్నిబోయిన లక్ష్మీనారాయణ మరికొందరితో కలిసి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై కత్తులు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రికి చేరుకున్న రూరల్ సిఐ శేషగిరిరావు, ఎస్ఐ చంద్రశేఖర్లు బాధితుని నుండి వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా నాయన కొట్టారని పట్టుకోదని మేము కేసు పెట్టాము. రాజీపట్టు అని కాశీవద్దలో వచ్చి మాకు చెప్పారు. చెప్పిన తర్వాత సరే రాజీ పట్టిన కానీ సరే మేము ఈ రోజు సాయంత్రం పూట ఈ రాజీని మేము సాయంత్రం ఇంటికి వెళ్ళాలి అనుకున్నాము. ఇంతలోపు వాళ్ళంతా వాళ్ళ ఇల్లు వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఒక పక్క ప్లానింగ్ తోటి నన్ను అటాక్ చేశారు.